తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ దాదాపుగా కాంగ్రెస్కు దూరం జరిగారు. సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రధాని మోదీ విధానాల్ని ప్రశంసిస్తూ హస్తం పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ కూడా అదే బాట పట్టారా? కాంగ్రెస్ పరిస్థితి ఇక మారదని డైరెక్ట్గానే చెప్పేస్తున్నారా? సైద్ధాంతిక శత్రువుగా భావించే ఆర్ఎస్ఎస్ను మెచ్చుకోవడం, పార్టీ అధిష్టానంపై బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కడం దీనికి సంకేతం. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం సంక్షోభం, సంస్థాగత లోపాలపై అసంతృప్తి మరింతగా రాజుకుంటోంది. ఎంపీ శశి థరూర్ తరహాలోనే హైకమాండ్ కు షాక్ ఇచ్చారు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. బీజేపీ ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు కురిపించి కాంగ్రెస్ కు కొత్త తలనొప్పిగా మారారు. ఓవైపు సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతూ ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ పాత ఫోటోను షేర్ చేస్తూ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని ఆయన ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపింది. 1990ల నాటి ఓ అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు డిగ్గీ రాజా. అందులో బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చొని ఉండగా ఆయన పాదాల చెంతలో నేలపై ఓ సామాన్య కార్యకర్తలా మోదీ కూర్చున్నారు. ఆ చిత్రం కింద దిగ్విజయ్ సింగ్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఒక సామాన్య ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ బీజేపీ కార్యకర్త నేల మీద కూర్చునే స్థాయి నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగారంటే అది ఆ సంస్థ క్రమశిక్షణకు, బలానికి నిదర్శనమని రాసుకొచ్చారు. అంతేకాదు, ఈ పోస్ట్ను నేరుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలకు ట్యాగ్ చేశారు. అంటే ఆయన డైరెక్ట్గా అధిష్టానాన్ని టార్గెట్ చేసినట్టే. బీజేపీలా కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా లేదని దిగ్విజయ్ సూటిగా చెప్పేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన పోస్టుపై దుమారం రేగిన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీల సంస్థాగత నిర్మాణం గురించి మాత్రమే తాను ప్రస్తావించానని, బీజేపీ భావజాలాన్ని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. దిగ్విజయ్ సింగ్ రాహుల్ గాంధీని పరోక్షంగా హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. ఓ వారం క్రితం ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ మిమ్మల్ని ఒప్పించడం అంత సులభం కాదు, కానీ మన కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా అధికార వికేంద్రీకరణ జరగాలి అని అన్నారు. ఇది కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా దిగ్విజయ్ పోస్టుపై కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన బీజేపీ ఈ ట్రూత్ బాంబుపై రాహుల్ గాంధీ స్పందించగలరా అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు ఢిల్లీలోని ఇందిరాభవన్లో భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వికసిత్ జీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించాలని నిర్ణయించింది. జనవరి 5 నుంచి ఎంజీ నరేగా బచావో ఆందోళన చేపడతామని ప్రకటించారు ఏఐసిసి చీఫ్ ఖర్గే. నోట్ల రద్దు తరహాలోనే ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చాలన్న నిర్ణయం ప్రధాని మోదీ ఏకపక్షంగా తీసుకున్నదేనని విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. అయితే దిగ్విజయ్ సింగ్ కామెంట్స్ పై మాత్రం కాంగ్రెస్ పెద్దలు ఎవరూ స్పందించలేదు.